మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ముందుగా ఆడవాళ్ళకి మెయిన్ ఈ వీడియో అయితే చాలా బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి బొట్టు గాజులు చాలా ప్రాధాన్యత చూపిస్తారు. అసలు ఎందుకు అలా చూపిస్తారో ఒకసారి గురుగారు మాట్లాడి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. స్త్రీలు ఎందుకు బొట్టికి గాజులకి బట్టలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గురుగారు? ఓం నమో వ్రాతపదే నమ పరమగమ నమస్తే స్థులంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శ్రీసుతాయ శ్రీమన్మహావరదమూర్తే నమో నమః. శ్రీమాతా దేవతాభినమో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. ఇప్పుడు మనము ఈ కట్టుబొట్లు భాగంగానే ఆడవారే కాదు మగవారు ఎవరైనా సరే ఆడవారు భాగంగా కుంకుమ పెట్టుకోవడం మంచిదన్నమాట. కుంకుమ అనేది దిష్టికి స్వరూపం. తర్వాత కుంకుమ అమ్మవారికి ముఖ్యమైనదన్నమాట. మనము ఈ కుంకుమ పెట్టుకున్నట్టయితే బయటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అబ్బా ఈ అమ్మాయి ఎట్లా పోయింది, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా అసలు చూస్తుంటే లక్ష్మీ కళ ఉట్టుకొడుతుంది అంటారు. కొంతమందికి ఏంటంటే వెళ్ళక కొంతమంది బయటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు అవి దిష్టి తగులుతుంది. ఈ దిష్టిని కుంకుమ లాగేస్తుంది. ఎరుపు అన్నమాట. ఉత్తరాది వాళ్ళు మాత్రం ఆడవాళ్ళందరూ నుదుటికి సింధూర ధారణ చేస్తారు. సింధూరం అనేది సీతమ్మ తల్లి యొక్క కుంకుమ. అలా ఆడవారు ఎవరైనా సరే కుంకుమ అనేది కొంచెం పెట్టుకునేటట్టుగా ఉన్నట్లయితే చక్కగా బాగుంటుంది. నలుపు బొట్టు పెట్టుకోరాదు. ఇప్పుడు చాలామంది స్త్రీలు చిన్నపిల్లకాయలు కూడా నలుపు బొట్టు పెట్టుకుంటున్నారు. పెళ్ళైన ఆడవాళ్ళు మామూలుగా ఎరుపు బొట్టు పెట్టుకుంటున్నారు. కానీ పెళ్ళి కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా నల్లటి బొట్టు, చిన్న బొట్టు పెట్టుకుంటున్నారు. కనుక ఇది గమనించండి. ఎవరు కూడా ఆడపిల్లగాలు ఎవరైనా సరే నల్లబొట్టు పెట్టుకోమాకండి. నల్లబొట్టు ఎవరండి? శనీశ్వరుడు. అలా శనీశ్వరుడు మన ముందు ఎప్పుడు ఉన్నట్టే నల్లబొట్టు పెట్టుకున్నట్టయితే. తర్వాత గాజులు. ఈ గాజులు వేసుకున్నందువల్ల నరాల బలహీనత లేకుండా ఉంటుందన్నమాట. గాజుల వల్ల నరాల బలహీనత లేకుండా ఉంటుంది. కాళ్ళకు పట్టీలు. ఈ కాళ్ళ పట్టీల వల్ల గల్లమని శబ్దం వస్తున్నటువంటి వల్ల ఇంట్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే చెడు వైబ్రేషన్స్, వాటి వల్ల ఈ కాలు పట్టీల వల్ల చెడు వైబ్రేషన్స్ లేకుండా ఉంటాయి, మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఎవరైనా మన మీద దుష్టప్రయోగాలు చేస్తుంటారు, ఇరుకుబుట్టు లాగేస్తుంది దుష్టప్రయోగాలు చేసినా కానీ. తర్వాత ఈ గల్లమైన గాజుల వల్ల, ఈ గజ్జల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందన్నమాట. అందువల్ల ఆ తర్వాత వచ్చేసి జుట్టు. ఈ జుట్టు అనేది ఇరబోసుకొని కొంతమంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇరబోసుకొని బయటికి పోకూడదు. ముడి వేసుకోను, ఏదో చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని అలా వెళ్ళినట్లయితే దిష్టి తగలకుండా ఉంటుంది. ఇరబోసుకున్నారు అనుకోండి, మన మీదకి ఈ దుష్టశక్తుల ఆవాహన జరుగుతుందన్నమాట. ఇరబోసుకొని బయటికి వెళ్ళినా కానీ దుష్టశక్తుల ఆవాహన జరుగుతుందన్నమాట. ఆడవారు మరి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇరబోసుకొని తలకి ముడి వేసుకోవడం మంచిదన్నమాట. నేను ముఖ్యంగా ఆడవారికి చెప్తున్నానండి. ఇలా కట్టు విషయంలో కానీ బొట్టు విషయంలో కానీ చూడండి, చక్కగా చీర కట్టుకుంటే ఆడవారు లక్ష్మీ కళ. చీర అంటేనే లక్ష్మీ కళ, చీర అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు చక్కగా ఉండాలన్నా చేయాలన్నా చిన్నపిల్లలకి కట్టు బొట్టు గాజులు పట్టీలు చిన్నపిల్లలకు అలవాటు చేయండి. పెళ్ళైన ఆడవాళ్ళకి చెప్పాల్సింది. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు కూడా చక్కగా ఎట్టా మనం చెప్పినా చెప్పకపోయినా మంచిగా బొట్టు పెట్టుకుంటారు, గాజులు ధరిస్తారు, కాళ్ళకి పట్టులు పెట్టుకుంటారు, చక్కగా మంచి చీరలోనే ఉంటారు. పూర్వము మనకి పాత రోజుల్లో చిన్నపిల్లలకి గౌను వేస్తారు. ఆ తర్వాత లంగా ఓణితో వస్తారు. లంగా ఓణితో మొదలుపెట్టి పెళ్ళైనా కానీ పెళ్ళి కాకపోయినా పెళ్ళైనా సరే చీరలతోనే పెరిగేది పూర్వ రోజుల్లో. ఈ విధంగా అందరూ చక్కగా గమనించి కట్టు విషయంలో కానీ బొట్టు విషయంలో కానీ గాజుల విషయంలో కానీ కాళ్ళకి పట్టిన విషయంలో కానీ జుట్టు ముడి వేసుకునే విషయంలో కానీ చక్కగా ఉండాలని కోరుకుంటూ మీకు దిష్టి తగలకుండా ఉండాలంటే చక్కని మంచి ఎరుపు బొట్టు వహించాలి, పొట్టు పెట్టుకోవాలన్నమాట. నరాల బలహీనత లేకుండా ఉండాలంటే గాజులు ధరించాలి. ఆడవారికి ముఖ్యంగా బొట్టు, గాజులు, కాళ్ళకి పట్టీలు. మరియు పెళ్ళైనటువంటి ఆడవారికి మంగళసూత్రం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆడవారు ఉదయాన్నే లేచిన తర్వాత తమ మంగళసూత్రాలు తీసుకొని ఇలా కళ్ళకు అద్దుకుంటే చాలా మంచిది. మనము పూజ చేసుకునేటప్పుడు ఆడవారు సంకల్పంలో అంటే గోత్రనామాలు చెప్పుకుంటాం కదండి. ఈ గోత్రనామాలలో భర్త, పిల్లలు వారి గురించి కనుక తలుచుకున్నట్లయితే సగం పుణ్యం భర్తకి, పిల్లలకు వస్తుంది. అందుకే ఇక ఈ విధంగా చేసుకున్నట్లయితే అందరూ చక్కగా ఆయురారోగ్య సౌభాగ్యంగా ఉంటారని కోరుకుంటూ స్వస్తి. ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సో చూసారు కదండి, ఆడవాళ్ళకి బొట్టు, గాజులు, వేసుకునే బట్టలు కానీ ఎంత ప్రాధాన్యత ఉందో. సో కాళ్ళకు పట్టీలు కూడా వేసుకుంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి విషయం మన గురువుగారు మాట్లాడి తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరా రవిచంద్రతో నేను మీ శివకుమారి.